చెప్తానండి once again we're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. నేను సినిమా థియేటర్లో I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside, which I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental. డిసెంబర్ 13, 2024 మన అందరికీ కూడా బలంగా గుర్తుండిపోయే రోజు అనమాట. ఎందుకంటే ఆ రోజు చాలా విషయాలు జరిగాయి. అందులో బీభత్సమైన హైలైట్ క్రియేట్ చేసింది ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్. అయితే దీని మీద ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాం, బట్ ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్స్ వింటుంటే మతిపోతుంది అనమాట. నిజంగా చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి, అవన్నీ ఇప్పుడు చెప్తాను. కాంటెక్స్ట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అనమాట డిసెంబర్ 13, 11:30 అండ్ తర్వాత చాలా స్క్రీన్ ప్లే జరిగింది. అది ఆల్రెడీ నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఏమైందని మనం మాట్లాడుకున్నట్లయితే లాయర్ నిరంజన్ గారేమో హైకోర్టులో పిటిషన్ వేసి ఇంటరిమ్ బెయిల్ అయితే తెప్పించారనమాట. ఇది కేవలం 4 వారాలకి అంటే ఇంచుమించు ఒక నెల రోజులకి మాత్రం ఈ బెయిల్ ఉంటుందన్నమాట. అయితే ఈ బెయిల్ వచ్చేసినా సరే మళ్ళీ అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళే సిచ్యువేషన్ వస్తుందని అంటే వచ్చే ఛాన్స్ అయితే చాలా కనిపిస్తుంది. ఎందుకని మనం మాట్లాడుకున్నట్లయితే ఆ బెయిల్ ఉంది కదా, ఆ బెయిల్ వచ్చేసరికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు వేరే కంట్రీ వెళ్ళాలని అంటే పర్మిషన్ తీసుకోవాలి, అండ్ అట్ ది సేమ్ టైం తను ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే పర్మిషన్ తీసుకోవాలి, అండ్ ఆల్సో పోలీసులు ఎంక్వైరీ ఉంటుంది కదా, సో ఆ ఎంక్వైరీ కూడా అస్తమానం కోఆపరేట్ చేస్తూ రావాలన్నమాట ఇప్పుడు పిలిస్తప్పుడు. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడతో కేసు అయితే క్లోజ్ అయిపోయిందని మనం అనుకున్నాం, బట్ ఇక్కడ వచ్చరికి మెయిన్ ట్విస్ట్ వచ్చిందనమాట. తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మామూలుగా ట్విస్ట్ ఇవ్వలేదు. ఏం జరిగిందని మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట ఇన్ ఢిల్లీలో. సో ఈ ఇంటర్వ్యూ వచ్చరికి బీభత్సం క్రియేట్ చేసింది. జనరల్ గా అల్లు అర్జున్ అనే ఒక సూపర్ స్టార్, ఇండియాకే స్టార్ అనమాట తను ఇప్పుడు. సో అలాంటి ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ కి సంబంధించిన సీఎం ఎవరు కూడా అంత సీరియస్ గా తీసుకోరు ఇష్యూని. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇష్యూని. ఇన్ఫాక్ట్ చెప్పాలనేసి అంటే అల్లు అర్జున్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఎవరైనా సరే కామన్ మ్యానే కదా, ఎవరికైనా సరే చట్టం ఒకటే కదా అన్న రేంజ్ లో అయితే ఆయన మాట్లాడుతున్నారు. సో ఇలా మాట్లాడుతున్నా ఒక హీరో అయితే మీరు ఎందుకు అంతలా చూపిస్తున్నారు అభిమానాన్ని, ఆవిడ చనిపోయింది అక్కడ, వాళ్ళ కొడుకు వచ్చేసరికి సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నారు, హాస్పిటల్లో 15 రోజులు అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీరు ఎలా అల్లు అర్జున్ కోసం ప్రొటెస్ట్లు చేస్తారు, మీరు ఎలా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తారు అన్న చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే ఆయన పాస్ చేశారనమాట. సో ఇంకా ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉందన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. అల్లు అర్జున్ అరెస్టెడ్ ఆన్ డిసెంబర్ 13, 2024. ఈ రోజు వచ్చేసరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, మెగా ఫ్యాన్స్ కి, ఎవరైతే టీఎఫ్ఐ ఉందో సో టీఎఫ్ఐ ఫ్యాన్స్ కి, ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణకి, మొత్తానికి ఇండియాకే చాలా గట్టిగా గుర్తుండిపోయే రోజు అనమాట. అయితే ఇక్కడ చాలా పెద్ద తతంగం జరిగింది, కుట్ర జరిగిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎవరైతే అల్లు అర్జున్ వైపు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అంటున్నారు అనమాట. ఎలా మనం మాట్లాడుకున్నట్లయితే అల్లు అర్జున్ గారిని 11:30కి అరెస్ట్ చేశారు కదా. 11:30 అంటే ఇంచుమించు 11:30కి అరెస్ట్ చేయగానే అక్కడ నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారనమాట క్వాష్ ని రద్దు చేయడం కోసం. అంటే ఇంచుమించు అల్లు అర్జున్ గారికి సంబంధం లేని కేసులో ఇరికించారన్న రకంగా వేశారనమాట ఆ క్వాష్ ని, ఆ పిటిషన్ అన్నది. అయితే ఇక్కడ మెయిన్ బ్లాక్ బస్టర్ ట్విస్ట్ ఏంటంటే హైకోర్టు ఆల్రెడీ ఇంటరిమ్ బెయిల్ ఇచ్చిందనమాట. సో ఇంటరిమ్ బెయిల్ ఇవ్వగానే మరుక్షణం అల్లు అర్జున్ గారు బయటికి రావాలి, కానీ ఇక్కడ రాలేదు. చాలా పెద్ద ప్రాసెస్ కుట్ర జరిగిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చిన్న లూప్ హోల్ ఉంటుంది. ఆ లూప్ హోల్ అయితే పోలీసులు ఎవరైతే అల్లు అర్జున్ యాంటీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బలంగా వాడుకున్నారనమాట. ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే సెంట్రల్ జైలు ఉంటుంది కదా, ఏదైతే చర్లపల్లి సెంట్రల్ జైలు ఉంటుందో, సో ఆ చర్లపల్లి సెంట్రల్ జైలుకి వచ్చేసరికి ఒక టైమింగ్ ఉంటుందన్నమాట. అంటే ఈవినింగ్ 5:30 తర్వాత ఎలాంటి బెయిల్ వచ్చినా సరే ఆ ఖైదీ అక్కడే ఉంటాడు, అండ్ ఆ నైట్ అంతా కూడా ఉంటారు. నెక్స్ట్ డే వెళ్తారనమాట. ఈవినింగ్ 5:30 లోపు ఎలాంటి బెయిల్ వచ్చినా సరే 5:30 లోపు కాబట్టి పంపించేస్తారనమాట. అంటే ఈవినింగ్ దాటితే ఒక లెక్క, ఈవినింగ్ దాటక ముందు ఒక లెక్క. అయితే ఈ పాయింట్ అయితే చాలా బలంగా వాడుకున్నారు. వాడుకున్న తర్వాత ఏమైందని మనం చూసుకున్నట్లయితే బెయిల్ వచ్చేసినా సరే వాళ్ళైతే ఇంకా కాపీస్ రాలేదు, బెయిల్ కాపీస్ రాలేదు, అది ఇదని ఏవేవో రీజన్లు చెప్పేసి 6 గంటలు చేస్తారనమాట. ఈవినింగ్ 6 o'clock అయిపోయింది. సో ఈ కారణం వల్ల అల్లు అర్జున్ గారు అయితే బయటికి రాలేకపోయారు. బట్ ఆయన రోజంతా కూడా జైల్లోనే ఉన్నారు. ఆయన ఉన్న రూమ్ లో వచ్చరికి మొత్తం 4 ఉన్నారు అనమాట అల్లు అర్జున్ గారితో సహా. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే అంత పెద్ద సూపర్ స్టార్ ని 12 గంటల సేపు జైల్లో పెట్టారని చెప్పేసి చాలా మంది ఆవేదన అనమాట. అయితే ఆయన అంతసేపు జైల్లో పెట్టేసిన తర్వాత ఒక దిండు, ఒక బెడ్షీట్ అంతా ఇచ్చారనమాట, ఇంకేం ఇవ్వలేదు. అండ్ ఫుడ్ కూడా క్యాంటీన్ ఫుడ్ ఇచ్చేసారనమాట. నార్మల్ ఖైదీలాగానే ట్రీట్ చేశారు. ఉదయం వచ్చరికి అల్లు అర్జున్ గారు రిలీజ్ అయ్యి వచ్చేసారనమాట. అయితే అల్లు అర్జున్ గారు వచ్చేరాగా చాలా సెలబ్రిటీస్ అయితే మీట్ అయ్యారు. మీట్ అవడంతో పాటు వాళ్ళ వైఫ్ ని మీట్ అయ్యి వాళ్ళ కొడుకు హగ్ ఇచ్చి ఇంకా చాలా చేశారనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక మీడియా మీట్ అయితే పెట్టారనమాట వాళ్ళ ఇంటి దగ్గర. అయితే ఈ ప్రెస్ మీట్ లో గారు ఏం మాట్లాడారో దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఏం మాట్లాడారని చెప్పేసి. ఢిల్లీలో వచ్చరికి ఒక కాంక్లేవ్ అయిందనమాట. సో ఆ కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా అన్నారనమాట, అల్లు అర్జున్ అయితే ఏంటి తోపా, అల్లు అర్జున్ అయితే ఏంటి పెద్ద సూపర్ స్టారా, ఎవరికైనా సరే చట్టం ఒకటే, ఎవరికైనా సరే సిస్టమ్ అందరికీ ఒకటే, ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు, మీరందరూ కూడా అల్లు అర్జున్ అని చెప్పేసి అంటున్నారు. రేపు పొద్దున్న చనిపోయింది ఆవిడ, సో ఆవిడ కోసం ఎవరు పట్టించుకుంటారు, ఆవిడ కోసం ఎవరు కేర్ తీసుకుంటారు, వాళ్ళ బాబు రేపు నన్ను వచ్చేసి ఒక సీఎం గా అడిగితే నేనేం చెప్పాలి అని చెప్పేసి అన్నారనమాట. సో అలా బీభత్సమైన స్టేట్మెంట్లు అయితే పాస్ చేశారనమాట. ఎవరు కూడా చట్టం ముందు వేరు కాదు, ఎవరైనా సరే ఒకటే అని చెప్పేసి పాస్ చేస్తూ ఒక మెయిన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట.
ఏంటనేసి అంటే జాగ్రత్తగా వినండి. సంధ్య 70mm ఈ థియేటర్ చుట్టూ ఇప్పుడు కథ మొత్తం తిరుగుతుంది కదా. సో అల్లు అర్జున్ గారు 4th నైట్ 9:30కి ఎంటర్ అయ్యారనమాట థియేటర్ లోకి. సో ఎంటర్ అవుతున్నప్పుడు హాయ్ చెప్తారు కదా బయటకు వచ్చేసి. సో హాయ్ చెప్పినప్పుడు ఆవిడ చనిపోయింది తొక్కిసలాట్లు అని చెప్పి సీఎం గారు అన్నారనమాట. సో రేవంత్ రెడ్డి గారి వైపు ఉన్న వాళ్ళంతా ఆ మాట మీద ఉన్నారనమాట. అంటే అల్లు అర్జున్ గారు ఎంటర్ అవుతున్నప్పుడు చేయి చూపించారు కదా. సో చేయి చూపించినప్పుడు కూటమి ఎక్కువైపోయింది, మీరు రష్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో ఆ రష్ లో తొక్కిసలాట్లో వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కొడుకు దెబ్బలు తగిలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అలాగనగానే చాలా మందికి చాలా రకాల డౌట్లు అయితే వచ్చినాయి అనమాట. ఏంటనేసి అంటే పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా పెట్టుకొని చేస్తున్నారు అది ఇది అనేసి అంటే. ఇన్ఫాక్ట్ మీడియాలో అలాంటి కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో తెలుసా, నాకు అలాంటిది ఏం లేదు, నాకు అందరూ ఈక్వల్. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు, సో ఈయన కూడా మా పార్టీయే, నాకు అలా ఏం లేదు, అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే, కానీ చట్టం అందరికీ ఒకటే కదా అని చెప్పేసి అన్నారు. ఈ పాయింట్ తో మిగతా వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది అనమాట. ఎందుకనేసి అంటే అల్లు అర్జున్ గారి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది. ఏంటనేసి అంటే మేము థియేటర్ కి ముందుగానే ఇన్ఫార్మ్ చేసాం, పోలీస్ వాళ్ళకి కూడా ముందుగానే ఇన్ఫార్మ్ చేసాం, సెక్యూరిటీ కావాలని చెప్పేసి సంధ్య నుంచి లెటర్ ఉంది కదా, లెటర్ అయితే ఉందన్నమాట వీళ్ళ దగ్గర ప్రూఫ్ గా. సో ప్రూఫ్ ఉన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు యాంటీ అయినందుకు చాలా మంది కోపం వచ్చింది అనమాట. సో ఈ కోపాన్ని ఇలా పక్కన ఉంచండి. ఇప్పుడు మెయిన్ గా అల్లు అర్జున్ గారి ప్రెస్ లో ఏం మాట్లాడారని మనం చూసుకున్నట్లయితే, ఆయన జనరల్ గా నేనంతా బాగానే అన్నాను, నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్, ఆవిడ చనిపోయారు కదా రేవతి గారు, ఆవిడ డెత్ కి అయితే నాకు చాలా బాధగా ఉందని చెప్పి స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తూ నేను లోపల సినిమా చూస్తున్నప్పుడు ఆవిడ చనిపోయిందని చెప్పేసి అల్లు అర్జున్ గారు అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇలా మెన్షన్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు అండ్ ఆల్సో అల్లు అర్జున్ గారు మొత్తం కూడా యాంటీగా మనకు కనిపిస్తుంది అనమాట. ఆ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆయన లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడు చేయి చూపించినప్పుడు ఆ రష్ వల్ల చనిపోయింది ఆవిడ అని చెప్పారు. బట్ అల్లు అర్జున్ గారు ఏం చెప్తున్నారు, నేను లోపల ఉన్నాను, బయట రష్ వల్ల చనిపోయిందని చెప్పేసి అల్లు అర్జున్ గారు అంటున్నారు అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ స్టేట్మెంట్స్ అయితే రన్ అవుతాయి. అండ్ అల్లు అర్జున్ గారు అలా మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా నేను ఈ థియేటర్కి వస్తున్నాను, ఏ రోజు కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు, బట్ ఈ రోజు ఏదో అలా జరిగిపోయింది అనమాట. సో అది యాక్సిడెంటల్ గా జరిగింది కానీ ఏ ఇంటెన్షన్ కూడా దాని వెనక లేదని చెప్పేసి అల్లు అర్జున్ గారు చెప్తున్నారు. సో అలా చెప్తున్నప్పుడు వెంటనే క్వశ్చన్ వేశారు అనమాట. ఏంటంటే అంటే మీరు పర్మిషన్ తీసుకొని వెళ్ళారా, ఓకే మీరు ప్రీమియర్ షోస్ కి అండ్ ఆల్సో హైక్స్ కి పర్మిషన్ తీసుకున్నారు, ఓకే మీరు పర్మిషన్ తీసుకొని థియేటర్కి వెళ్ళారా అని చెప్పేసి అల్లు అర్జున్ గారిని అడిగారు అనమాట. వాళ్ళు ఎవరైతే ప్రెస్ ఉన్నారో వాళ్ళు అయితే ప్రెస్ వాళ్ళు స్పాంటేనియస్ గా అలా అడిగినప్పుడు జనరల్ గా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు లైక్ ఇలా సంధ్య నుంచి ఒక లెటర్ ఉంది కదా అది చెప్తారేమో, దానికోసం చెప్తారేమో, మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. బట్ అక్కడ అల్లు అర్జున్ గారు చెప్పలేదు. నేను ఇప్పుడు ఏమి చెప్పదలుచుకోవట్లేదు, ఏం చెప్పినా సరే కేసు ట్యాంపర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఏమీ చెప్పదలుచుకోలేదు, కేసు సాల్వ్ అయిన తర్వాత మీకే నిజాలు తెలుస్తాయని చెప్పేసి అల్లు అర్జున్ గారు థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ చెప్పేసి కంప్లీట్ చేస్తారనమాట. సో అదనమాట ఇప్పటి వరకు అయిన రణరంగం అంతా. ఒకవైపు ఏమో సీఎంస్, ఒక తెలంగాణ స్టేట్ సీఎంఏ అల్లు అర్జున్ గారికి యాంటీగా అయిపోయారు అనమాట. ఇంకొక వైపు వచ్చేసరికి అల్లు అర్జున్ గారు వాళ్ళ మెగా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఒకవైపు ఉన్నారనమాట. సో అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్తారని అంటే చెప్పలేం అనమాట. అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలని అంటే అల్లు అర్జున్ గారి తప్పని ప్రూవ్ అయితే ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోతారు. ఆయన అల్లు అర్జున్ గారి తప్పని ప్రూవ్ అవ్వకపోతే జైలుకి వెళ్ళరు అనమాట. ఇంకా అలా చాలా ఉంటాయి కదా, మీకు తెలియదే ఉంది. సో అది ఇప్పటి వరకు బయటికి కనిపిస్తుంది కదా అనమాట. లోపలగా బ్యాక్ స్టోరీ ఏమైనా ఉందా, పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు చేశారా, ఆర్ఎల్స్ ఇంకా అల్లు అర్జున్ గారే నిజంగా ఆయనదే తప్పుందా, మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీ మనసులో ఏముందో మీ మైండ్ లో ఏముందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి మాట వ్యాలిడే, ప్రతి వాయిస్ కూడా వ్యాలిడే. సో ఇదంతా ఎలా అవుతుండగా చాలా మంది ఏమంటున్నారు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మాక్సిమం సీఎంలు అందరూ జైలుకి వెళ్ళొచ్చున్నారు. సో అల్లు అర్జున్ కూడా జైలుకి వెళ్ళొచ్చారు కదా, ఇంకా సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరూ సర్కాజం గా అంటున్నారు అనమాట. దీనికోసం మీరే అనుకుంటున్నారు ఇక్కడ కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆర్జీవి గారి కోసం మాట్లాడాలని అంటే ఆర్జీవి మధ్యలోకి వచ్చారని అంటే ఆయన ఒక ట్వీట్ చేశారనమాట ఆయన ట్విట్టర్ అకౌంట్ లో. ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించారు. అండ్ అది కూడా మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, పుష్ప 2 ప్రమోషన్స్ కంట, పుష్ప 2 ఇంకా బూస్ట్ ఇవ్వడం కోసం అరెస్ట్ చేయించారంట. అది ఎంతవరకు వ్యాలిడ్ రీజన్ అని నాకు అర్థం కావట్లేదు. మీరు ఆలోచించి చూడండి, పుష్ప 2 అనేది ఇప్పటికి 1200 కోట్లు కొట్టింది. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఇది 11th డే అనుకుంటా, 10th డే వరకు కలెక్షన్స్ అనమాట. 1200 కోట్లు 1100 కోట్లు కొట్టేసింది. సో అలాంటి ఒక మూవీకి బూస్టప్ అవసరమా? సో వీక్ 2 కలెక్షన్స్ కోసం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించారని చెప్పేసి ఆర్జీవి గారు అయితే ట్వీట్ కూడా వేశారనమాట. సో ఇలాంటి ట్వీట్లు వేయడం వల్ల ఆయన అబ్స్కాండ్ అయ్యారు. అబ్స్కాండ్ తో పాటు పోలీస్ వెరిఫికేషన్ అదంతా అయిందనమాట. సో అదనమాట ఈ రణరంగం. వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా ఆలోచిస్తున్నారు అనమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకలాగా, అల్లు అర్జున్ గారు వారి సరౌండింగ్స్ లో ఒకలాగా, అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం అదర్ సెలబ్రిటీస్ ఒకలాగా, ఫ్యాన్స్ ఒకలాగా, ఇలా డిఫరెంట్ థాట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ కేసు వచ్చేసరికి ప్రతి యాంగిల్ నుంచి కూడా పర్ఫెక్ట్ గా జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట. ఎందుకంటే అంటే ఇది ఇక్కడ ఒక చిన్న బాబు అండ్ ఆల్సో తన తల్లి ప్రాణాలకు సంబంధించిన విషయం. తన తల్లి ప్రాణాలు పోయాయి, తను చాలా సీరియస్ గా ఉన్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ గారు అక్కడ చెప్పకుండా వచ్చింటే మాత్రం అల్లు అర్జున్ గారిది కూడా కన్ఫర్మ్ తప్పు ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఇన్ఫాక్ట్ చెప్పి వచ్చి ఉంటే మాత్రం అల్లు అర్జున్ గారిది అయితే తప్పు ఉంటుంది అనమాట. ఎందుకు ఈ మాట అన్నాను అంటే పోలీసులు చెప్తున్నారు ఒకే లెటర్ చూపించారు బాగానే ఉంది, బట్ అప్పుడు మేము వెంటనే చెప్పాం అల్లు అర్జున్ గారిని రష్మిక గారిని రావద్దని చెప్పేసి. అయినా సరే వాళ్ళు వచ్చి ఎంత పెద్ద రష్ని క్రియేట్ చేశారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పోలీసులు అయితే. అందుకే ఈ మాట చెప్పాను. అండ్ ఇది అవుతుండగా చాలా రోజుల నుంచి అవుతున్న రైవల్రీ మొన్న క్లియర్ అయిపోయింది అనమాట. ఏంటంటే అంటే అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళిన మరుక్షణమే చిరంజీవి గారి కారు వచ్చేసరికి అల్లు అర్జున్ గారి ఇంటి ముందు ఆగింది. సో ఈ రైవల్రీ క్లియర్ అయిందనే లోపే ఇంకా చాలా మంది సెలబ్రిటీస్
మాట్లాడుతూ ఆ కాల్ ద్వారా డైరెక్ట్ గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ గారిని చూడడానికి వస్తున్నారని చెప్పేసి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అండ్ చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇదిగా నిజమైతే ఆ మెగాకి అల్లు ఫ్యామిలీకి ఉన్న గొడవ అయితే క్లియర్ అయిపోయిందని చెప్పేసి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇదే నేను చాలా రోజులు చెప్తున్నాను. సో అదనమాట వీడియో. సో ఈ వీడియో మీద ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అల్లు అర్జున్ గారు తప్పు ఉందా లేదా, రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు తప్ప కాదా, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు నెక్స్ట్ సీఎం అవుతారా లేదా అని కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకనేసి అంటే అది సర్కాజం గా చాలా మంది అంటున్నారు కదా, సో అందుకనమాట. అండ్ ఆల్సో మెయిన్ గా 25 lakhs రూపీస్ అయితే అనౌన్స్ చేశారు కదా. సో ఈ 25 lakhs రూపీస్ సరిపోతాయా, ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలా, వాళ్ళకి ప్రాపర్ గా న్యాయం జరగాలంటే ఏం చేయాలని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయండి. నా వ్యూలో నేను చెప్పాను, మరి మీ వ్యూలో కూడా తెలియాలి కదా, ఎందుకంటే ఇక్కడ ప్రతి వాయిస్ కూడా వాల్యుబుల్. చెప్పాను కదా, సిట్స్ యూనివర్స్ అంటే నా యూనివర్స్ మాత్రమే కాదు, మన యూనివర్స్ ఇది. సో మీరు కూడా కింద కామెంట్ చేయండి. సో అదనమాట వీడియో. సో ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.